హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు, తీవ్ర ఆగ్రహంలో ఏపీ ఉద్యోగులు. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిందండి. మరి ఏపీ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా అపరిష్కృతంగానే మిగిలిపోయి ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, తమ బ్రతుకులు మారతాయని ఆశించినటువంటి ఉద్యోగులు ఇప్పుడు నిరాశతో అయితే పోరుబాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా రావాల్సిన డిఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి కనీస హక్కుల కోసం కూడా వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన అవసరం రావడం అనేది అత్యంత దురదృష్టకరము. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఇప్పుడు తీవ్రమైన ఆందోళనలో అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా రివర్స్ పీఆర్సీ అనే విధానం ద్వారా ఉద్యోగుల జీతాల్లో కోత విధించటం వారిని వేదనకు గురి చేసింది. మరి రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తగ్గించడము, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యొక్క వేతనాల్లో కోతలు విధించడం వంటి చర్యలతో గత ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గత ప్రభుత్వం అయితే ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వస్తే తమ సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని, తమ గౌరవం పునరుద్ధరించబడుతుందని అయితే ఉద్యోగులు ఎంతో ఆశగా అయితే ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్నయితే గెలిపించారు. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా అనిపిస్తోంది. దాదాపు 2 ఏళ్లు గడుస్తున్న ఈ యొక్క కనీసం ఒక పీఆర్సీ కమిషన్‌ను కూడా పూర్తి స్థాయిలో ఆహ్, నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని చెప్పవచ్చు. అయితే కమిషనర్ రాజీనామా చేసిన ఆయన స్థానంలో తిరిగి మరొక పీఆర్సీ కమిషన్‌ను నియమించడంలో ప్రభుత్వం జాప్యం చేయటం వల్ల ఉద్యోగుల్లో రావాల్సినటువంటి కొత్త భత్యాలు, జీతభత్యాలు ఏవైతే సవరించినటువంటి పీఆర్సీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వము ఆహ్, ఇవ్వకపోవడం అయితే జరుగుతుంది. అంటే పీఆర్సీ ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఈ విధంగా ఆలస్యం అవుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో సాధారణంగా పీఆర్సీ అమలు జాప్యం జరిగితే ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా మధ్యంతర భృతి ఐఆర్‌ను ఇచ్చే సంప్రదాయం దశాబ్దాలుగా వస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులు ఇప్పటికే 5% ఐఆర్ పొందుతూ మెరుగైన జీతాలు తీసుకుంటున్నారు. మరి అక్కడ పీఆర్సీ ప్రక్రియ కూడా తుది దశకైతే చేరుకుంది. అంతేకాకుండా తెలంగాణలో జర్నలిస్టులకు మరియు ఉద్యోగులకు కలిపి అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి న్యూ ఎంప్లాయీ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. దీనివల్ల కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా ఉచిత వైద్యం పొందే అవకాశం కలిగింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ విడుదల చేయటం అనేది గమనార్హం. ప్రభుత్వం సుమారు 5 డీఏలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. మరి దీనివల్ల ఉద్యోగుల నెలవారీ ఆదాయం అనేది గణనీయంగా తగ్గిపోతుంది. కేవలం ఉద్యోగులు డీఏలే కాకుండా సరెండర్ లీవ్, యాన్యుల్ లీవ్స్, టీఏ వంటి బకాయిలు కూడా అందకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకొని పోయారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 25,000 కోట్ల రూపాయల బకాయిల గురించి ఇప్పుడు అడిగే దిక్కే లేకుండా పోయింది. మరి ఈ బకాయిలపై వడ్డీ మాట పక్కన పెడితే అసలు ఎప్పుడొస్తుందనేది కూడా ఎవరికీ తెలీదు. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత తన కూతురి పెళ్ళికో లేదా ఇల్లు కట్టుకోవడానికో తన జీవితకాలపు పొదుపు మొత్తాన్ని కూడా వాడుకోవాలని అయితే ఆశిస్తాడు. కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో అందకపోవడంతో ఆ డబ్బులు చేతికి రాకుండానే కొందరు ఉద్యోగులు ప్రాణాలు వదులుతున్నారనే వార్తలు గుండెలను పిండేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, అలవెన్స్‌లను పునఃపరిశీలిస్తామని చెప్పేసి ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే కాగితాలపైన పరిమితం అయ్యాయి అని చెప్పవచ్చు. కాగితాలకే. ఉద్యోగులు తమ బాధలను చెప్పుకోవడానికి వెళ్తే ప్రభుత్వం కేవలం 1వ తారీఖున జీతాలు, పెన్షన్‌లు చెల్లిస్తున్నాం కదా! అనే సమాధానం ఇస్తోంది.
కానీ జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత మాత్రమే. అది ఉద్యోగి చేసేటటువంటి ఉపకారం ఏమీ కాదు. అయితే ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించుకున్న తరుణంలో ప్రభుత్వం మంత్రుల బృందంతో చర్చలైతే జరిపింది. మంత్రి గారు సానుకూలంగా ఉన్నారని, చర్చల ద్వారా అయితే సమస్యలు పరిష్కరించుకుందామని మంత్రులు కోరడంతో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతానికి కొంత వెనక్కి తగ్గాయి. అయితే జూలై 21వ తేదీన జరగబోయే కీలక సమావేశం పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల చూపు అనేది ఉంది. గతంలో 2014, 19 కాలంలో చంద్రబాబు గారు 43% ఫిట్‌మెంట్ ఇచ్చిన చరిత్ర ఆయనకు ఉంది కాబట్టి, ఇప్పుడు కూడా అదే స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులైతే ఆశిస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్లు పెడుతున్న ప్రభుత్వం ఆపదలో అందులో పనిచేసే ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించడం సమంజసం కాదు. ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం ఆహ్, జీపీఎఫ్ నిధులను కూడా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవటం అత్యంత దారుణము. సొంత డబ్బును కూడా లోన్ రూపంలో తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి అనేది ఉద్యోగులకు కృంగదీస్తోంది. ప్రైవేటు కంపెనీలు జీతాలు ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే తమ సొంత ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోతే ఇక ఎక్కడ న్యాయం ఉంటుందని అయితే వారు ఈ మేరకు ప్రశ్నిస్తున్నారనమాట. సో, మొత్తానికైతే పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 5 డీఏలను విడుదల చేయాలి. అంటే అన్నీ ఒకటేసారి కాకపోయినా ఆహ్, ఒక 2 డీఏలనైతే విడుదల చేయవలసి ఉంటుందన్నమాట. సో, 2 డీఏలైనా ఇస్తే ప్రస్తుతం ఉద్యోగులు కొద్ది మేరైనా ఈ విధంగా హ్యాపీగా ఉంటారు. అవేంటంటే జూలై 2024కు సంబంధించి ఒక డీఏ, అలాగే జనవరి 2025కి సంబంధించి ఒక డీఏ అన్నమాట. ఈ రెండిటినైనా ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ అయితే ఉంది. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే. ఆహ్, ఇది ఇదే యాక్చువల్‌గా మొదటిదనుకోవచ్చు. ఏంటంటే పీఆర్‌సీ. సో, పీఆర్‌సీ కమిషన్ నియామకంలో జాప్యం జరిగింది. దాదాపుగా 3 సంవత్సరాలైతే కోల్పోయాము పీఆర్‌సీ ఆలస్యం వల్ల. మరి ఇంత, ఇంత భారీ నష్టాన్ని భరించలేక ఉన్నటువంటి తరుణంలో ఐఆర్ 30% తగ్గకుండా ప్రకటించి పీఆర్‌సీ కమిషన్‌ను వేస్తే అప్పుడైనా ఉద్యోగులు కొద్దిగా ప్రభుత్వం నమ్మకాన్ని చురగొంటుంది ప్రభుత్వం. తర్వాత గత ప్రభుత్వ కాలంలో అంటే మనకు ఆహ్, ప్రీవియస్ గవర్నమెంట్‌కి సంబంధించి 25,000 కోట్ల బకాయిలైతే ఉన్నాయన్నమాట. వాటిని ఈ ప్రభుత్వమే చెల్లించాల్సింది. ఇకపోతే ఆహ్, పెన్షనర్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి సకాలంలో అందచేయడము. సో, పెన్షనర్స్ పెన్షనర్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారండి. ఈ మేరకు ఒక మాకొక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయండి. మేము మా బాధలు చెప్పుకుంటాము అని జెప్పేసి ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నారు. సో, ఇదైతే పెన్షనర్స్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రిటైర్ అయిన ప్రతి పెన్షనర్‌ని మానిటర్ చేస్తూ వారికి రావాల్సిన బకాయిలైతేనేమి, బెనిఫిట్స్ అయితేనేమి, ప్రయోజనాలన్నీ కూడా సకాలంలో ఇప్పించేలాగా ఈ యొక్క కార్పొరేషన్ అది కృషి చేస్తుంది కాబట్టి వారికి వృద్ధాప్యంలో 62 సంవత్సరాలకు రిటైర్ అయ్యేటటువంటి ఒక ఉద్యోగి వృద్ధాప్యంలో ఉంటారు. సో, వారికి ఆర్థికంగా గానీ, మానసికంగా గానీ ఇబ్బందులు లేకుండా ఈ కార్పొరేషన్ ద్వారా అయితే చేయవచ్చు. ఇకపోతే జీపీఎఫ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఉద్యోగులకు నిధులు కోరినప్పుడల్లా వారికి దక్కేలాగా అంటే ప్రభుత్వం వాడుకోకుండా వాటిని అలాగే అందుబాటులో ఉంచటం వల్ల ఉద్యోగులకు మేలు చేసిన అట్లా అవుతుందనమాట. సో, ఇకపోతే ఆధునిక హెల్త్ కార్డ్ అండి. ఈహెచ్ఎస్ సంబంధించి కూడా అత్యాధునిక హెల్త్ కార్డ్ మరియు కార్పొరేట్ వైద్యం అందేలాగా ప్రభుత్వం అయితే చూడాలి. మనకు రీసెంట్‌గా చూసుకుంటే తెలంగాణ స్టేట్‌లో కొత్త న్యూ హెల్త్ కార్డ్‌లయితే ఇచ్చారనమాట. అందులో అన్నీ డబుల్ అయిపోయినాయన్నమాట. స్పాట్‌లోనే
క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరుగుతోంది. అలాగే నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను పెంచారు. అలాగే 5,00,000 పరిమితిని 10,00,000కు ఆహ్, చేశారు. ఈ విధంగా పక్క రాష్ట్రం చేసిన తరుణంలో ఏపీలో కూడా దీనిపైన మంచి నిర్ణయం తీసుకోవాలి. సానుకూలంగా ప్రభుత్వము ఉద్యోగ పెన్షనర్ల యొక్క మన్ననను చూరగొనాలని జెప్పేసి కోరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులే ఒత్తిడి పెంచుతున్నారు. రావాల్సిన ఈ యొక్క 5 డిఏల పైన అయితేనేమి, అలాగే ఆహ్, ఈ ఈ మేరకు పీఆర్సీ జాప్యంపై ఉద్యోగులు ఉద్యమ బాట పడుతూ ఉన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలన్నీ గూడా ఆందోళన బాటకైతే పిలుపునిచ్చాయి. ప్రభుత్వం చర్చలకు పిలిచి క్షేత్రస్థాయిలో నిధుల విడుదల మరియు చట్టపరమైన హక్కుల కల్పన పైన స్పష్టమైన హామీ కోసం ఉద్యోగులైతే వేచి చూస్తున్నారండి. సో, మరి చూడాలి రేపు ఎట్టకేలకు 21 జూలై. సో, 21 జూలై 2026 మంత్రులు అనగానే సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి. సో, వీరు మనకు రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో అయితే చెప్పారనమాట. 21 జూలై లేదా ఈలోపే మేము మీ సమస్యలను ఏవైతే మీ డిమాండ్‌లు 23 సమస్యలైతే ఉన్నాయో వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్ళి 21 తేదీ లేదంటే అంతకు లోపే చర్చించి వాటికి సంబంధించి కార్యరూపం దాల్చేలాగా చూస్తామన్నారు. అలాగే ఈరోజు ఈవినింగ్ ఒక మీటింగ్ అయితే ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమిటి? ఏం నిర్ణయాలు తీసుకున్నారనేది రేపటిలోపు మనకు తెలుస్తుంది. సో, కాబట్టి ఈ యొక్క జరగబోయే ఈ 21 తేదీన జరగబోయే సమావేశం అనేది ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనుంది అనైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.